అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి ప్రతి పుస్తకం, ప్రతి అధ్యాయం చదువుకుంటూ వస్తున్నాం. ముందు పుస్తకం ఎజ్రా వరకు చదువుకున్నాం. ఈ నెహమ్యా పుస్తకం మనకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎజ్రా పుస్తకం మనకు అర్థం అవ్వాలి. ఎజ్రా పుస్తకంలో నేను చెప్పాను కదా, అంతకుముందు ఎజ్రా, నెహమ్యా రెండు కూడా కలిపే ఉండేవి. కాలక్రమేణా రెండింటిని వేర్వేరు పుస్తకాలుగా చేశారు. కాకపోతే ఎజ్రా, నెహమ్యా అనేది ఒకటే పుస్తకం. కలిపి చదువుకుంటేనే బాగా అర్థం అవుద్ది అని నేను ఎజ్రా పుస్తకంలో కూడా చెప్పాను. ఇజ్రాయేలీలు, యూదులు బబులోను చెరకి వెళ్ళిపోయిన తర్వాత పర్షియా రాజైన కోరేషు కాలంలో బబులోను చెర నుండి మరలా యెరూషలేముకు వచ్చారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఆ తర్వాత 60 సంవత్సరాలకి ఎజ్రా కూడా బబులోను ప్రాంతం నుండి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చి ఏమేం చేశాడు అవన్నీ కూడా ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చదువుకున్నాం. ఆ తర్వాత సుమారుగా 13 సంవత్సరాలకి నెహమ్యా కూడా బబులోను నుండి యెరూషలేముకు వస్తున్నాడు. నెహమ్యా ఎలా వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, ఇవన్నీ కూడా ఈ నెహమ్యా పుస్తకంలో మనం చదువుకుంటాం. ఇజ్రాయేలీలు 3 సార్లుగా బబులోను నుండి యెరూషలేముకు వచ్చారు. మొదటిసారిగానేమో జెరుబ్బాబెల్ నాయకత్వంలో, ఆ తర్వాత ఏమో ఎజ్రా నాయకత్వంలో, మూడవసారి ఏమో నెహమ్యా నాయకత్వంలో. ఈ నెహమ్యా గురించి ఈ పుస్తకంలో మనం చదువుకుంటాం. ఎజ్రా, నెహమ్యా వీళ్ళిద్దరు కూడా ఒకటే కాలానికి చెందిన వాళ్ళు, కలిసి పనిచేసిన వాళ్ళు. నెహమ్యా రాసిన వాటిని కూడా కలుపుకొని ఎజ్రా పుస్తకాన్ని, నెహమ్యా పుస్తకాన్ని, ఈ 2 పుస్తకాలని కూడా ఎజ్రానే ఫైనల్గా సమకూర్చాడు. ఎజ్రా, నెహమ్యా పుస్తకాలు ఎవరు రాశారు అనగానే ఎక్కువ శాతం ఎజ్రానే రాశాడు అని కూడా మనం చెప్పొచ్చు. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానియా అను ఒకడును, యూదుల్లో కొందరును వచ్చిరి. కొందరు యెరూషలేము నుండి బబులోను పట్టణానికి వచ్చారు. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగ్గా. నెహమ్యా ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళు ఎందుకు వచ్చి ఉండొచ్చు, సమాచారం ఇవ్వడానికో, లేకపోతే ఏదైనా వ్యాపారం అనో, లేకపోతే ఏదైనా ఫ్యామిలీని కలవడానికనో, అలాగా ఏదో కారణంతో వాళ్ళు వచ్చారు. అక్కడ యెరూషలేము ఎలా ఉంది, దేవాలయాన్ని కట్టుకున్నాం కదా, ఆరాధన అంతా బాగా జరుగుతుందా, ప్రజలందరూ బాగానే ఉన్నారా, యెరూషలేం పట్టణం కూడా పూర్తయిపోయిందా, అక్కడంతా కూడా ఎలా ఉంది అని చెప్పి సమాచారం మొత్తం కనుక్కున్నాడు నెహమ్యా. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చివేయబడినవి అని నాతో చెప్పిరి. తిరిగి వచ్చిన ఇజ్రాయేలీలు దేవాలయాన్ని అయితే నిర్మించుకున్నారు, కానీ ఆ దేవాలయం చుట్టూ ఉండే యెరూషలేము ప్రాంతాన్ని, ఆ యెరూషలేము ప్రాంతం చుట్టూ ఉండే ప్రాకారపు గోడ అనేది ఆ కాలంలో చాలా ఇంపార్టెంట్ అండి. యెరూషలేం ప్రాకారం అంటే శత్రువులు ఎవరో కూడా దాడి చేయకుండా ఒక రక్షణగా అది ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రాకారం ఉండదో దొంగలు కానీ, దోచుకునే వాళ్ళు కానీ, లేకపోతే బయట నుండి వచ్చే వేరే సైనికులు కానీ, ఎవరైనా కానీ ఇజ్రాయెల్ ప్రజల్ని హింసించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవాలయం అయితే నిర్మింపబడింది, కానీ యెరూషలేము యొక్క ప్రాకారం నిర్మింపబడలేదు. దానివల్ల చాలా శ్రమ పడుతున్నారు ఇజ్రాయేలీలు ఇంకా బాధలోనే ఉన్నారు అనే విషయాన్ని అక్కడ నుండి వచ్చిన వాళ్ళు నెహమ్యాకి చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎజ్రా గారు ఎప్పుడైతే ఆ మాట విన్నారో అప్పుడు బాగా బాధపడి, అయ్యో నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారే అని వాళ్ళ గురించి ఉపవాసం ఉండి దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. మేబీ ఎజ్రా వెళ్ళినప్పుడు ఇంకా చిన్నపిల్లవాడుగానే ఉండుంటాడు నెహమ్యా. ఇప్పుడు పెద్దవాడయ్యాడు కాబట్టి తన ప్రజల యొక్క క్షేమం, వాళ్ళ ప్రాంతం యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాడు అందాని అర్థం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. దేవుణ్ణి ఎలా చూస్తున్నాడు చూడండి నెహమ్యా. ఆకాశమందున్న దేవా, భూమి మీద ఉండే విగ్రహాల లాంటి వాడివి కాదు, నువ్వు నిజమైన దేవుడివి, భయంకరుడివి, ఎవరెవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరినీ కూడా శిక్షించేవాడివి, ఎవరెవరైతే నీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటారో, మంచిగా నివసిస్తారో వారిని దీవించేవాడివి, నా ప్రార్థన ఆలకించు, నేను నీతో చేస్తున్న మనవిని నెరవేర్చు. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఎజ్రా గ్రంథంలో కూడా నేను మాట్లాడా. ఎజ్రా డైరెక్ట్గా తప్పు చేయకపోయినా, నెహమ్యా డైరెక్ట్గా తప్పు చేయకపోయినా, ఇజ్రాయెల్ అందరూ తప్పు చేస్తున్నారు, మా సమాజం మొత్తం తప్పు చేస్తుంది, మేమే
మేమేదో నీతిమంతులు అన్నట్టుగా పాపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టేయట్లేదు. మేమందరము కూడా తప్పు చేసి ఉన్నాం, అందుకే నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు. ఇంకా ఇజ్రాయేలీలు శ్రమ పడుతున్నారంటే దానికి కారణం కూడా మేము చేసిన తప్పే. మమ్మల్ని క్షమించు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. మేము తప్పు చేసాం కానీ మరలా పశ్చాత్తాపడుతున్నాం. వాళ్ళందరి బదులుగా నేను నీకు ప్రార్థన చేస్తున్నా, మా ప్రార్థన ఆలకించు. ఇజ్రాయేలీలను మరలా స్థిరపరుస్తానన్నావు కదా, దేవాలయం కానీ దేవాలయం చుట్టూ ఉండే ప్రాకారం కానీ వాటన్నిటిని కూడా స్థిరపరుస్తానన్నావు కదా. ఇంకా పని మిగిలే ఉంది. దేవాలయం కట్టినా కానీ దాని చుట్టుపక్కల ఉండే ప్రాకారాన్ని మేము ఇంకా నిర్మించుకోలేదు. ఇంకా బాధలు పడతానే ఉన్నాం. అదేమనగా మీరు అపరాధము చేసిన జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును కూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదను అని నీవు సెలవిచ్చితివి కదా. నువ్వు అంతకుముందు మేము పశ్చాత్తాపడితే మేము మరలా యెరూషలేముకు వచ్చి స్థిరపడతాం అని సెలవిచ్చావు కదా, దాన్ని నిలబెట్టుకుంటున్నావు కూడా. మా పాపాలను బట్టి ఇంకా అది అలాగే ఉంది, దాన్ని పరిపూర్ణం చేయి, చిత్తగించుము. నీవు నీ ప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహింపుమని నిన్ను బతిమలాడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు అంటే పర్షియా రాజు. ఆ రాజు నాకు పర్మిషన్ ఇచ్చి నన్ను కూడా యెరూషలేముకు పంపిస్తే బాగుండు, పంపించేలాగా నువ్వు చూడు. అక్కడికి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకోవడంలో నేను కూడా సహాయం చేస్తాను అన్నట్టుగా నెహమ్యా మాట్లాడుతున్నాడు. ఇంతకీ నెహమ్యా రాజు దగ్గర ఏం చేస్తాడు అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనే ఉంటిని. నెహమ్యా యొక్క పని ఏంటంటే రాజుకి గిన్నె అందించువాడు. గిన్నె అందించువాడు అంటే రాజులు తినే ప్రతి దాన్ని కూడా ముందుగానే వీళ్ళు చెక్ చేస్తారనమాట. అందులో ఏమన్నా విషం కలిపారా లేదా, వాళ్ళు తాగే ప్రతిదాన్ని, వాళ్ళు తినే ప్రతిదాన్ని వీళ్ళే ముందుగానే చెక్ చేసి ఆ తర్వాత రాజు దగ్గరికి తీసుకెళ్ళనిస్తారు. వడ్డించేవాళ్ళు అవన్నీ కూడా చూసుకునే వాళ్ళు వీళ్ళే అనమాట. ఎప్పుడు కూడా రాజుకు దగ్గరగానే ఉంటారు, వాళ్ళ ముందే ఉంటారు. నమ్మకస్తులైన వాళ్ళని మాత్రమే ఈ పనిలో పెట్టుకుంటారు. కాబట్టి పంపించడం అనేది అంత సామాన్యంగా జరగకపోవచ్చు. అయినా కానీ నా మీద కృప చూపించు, నన్ను పంపించేలాగా ఆ రాజు మనసు మార్చు, మేము వెళ్ళి ఏదైతే పని మిగిలిందో అదంతా కూడా పూర్తి చేసుకుంటాం, నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. ఎజ్రా కూడా బబులోన్ నుండి యెరూషలేంకి వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత ముందుకెళ్ళాడని మనం చదువుకున్నాం కదా. ఇక్కడ నెహమ్యా కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు, దేవుడి మీద మంచి భక్తి గలవాడు, ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ అనుదినము ప్రార్థనలో గడిపేవాడు. అలాగే రాజు దగ్గర తన పని కూడా మంచిగా చేసేవాడు. నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయం. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో సీసాను మాసమందు రాజు ద్రాక్షరసము తాగవలెను అని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని. ఒకానొక సమయంలో రాజు ద్రాక్షరసం కావాలనుకుంటున్నాడు. ఆ ద్రాక్షరసాన్ని నెహమ్యా ఇస్తున్నాడు. అంతకుముందు ఎజ్రా పుస్తకం చెప్పేటప్పుడు కూడా నన్ను కొంతమంది అడిగారు, అందుకే నేను మరలా చెప్తున్నా. ఇక్కడ రాజు అర్తహషస్త అని ఉంది, కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నేను మరలా స్టార్టింగ్ నుండి చెప్తాను. పర్షియా రాజుల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు కోరేషు, దర్యావేషు, అహష్వరోషు, అర్తహషస్త. ఇజ్రాయేలీలు బబులోను చెర నుండి కోరేషు కాలంలో యెరూషలేముకు వచ్చారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఇజ్రాయేలీలు బబులోను నుండి వచ్చారు. అయితే వచ్చిన తర్వాత దేవాలయాన్ని కట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. దర్యావేషు కాలంలో దేవాలయం కట్టడం అనేది పూర్తయింది. దర్యావేషు కాలం తర్వాత రాజు ఎవరంటే అహష్వరోషు. ఈ అహష్వరోషు కాలంలో కూడా ఇజ్రాయేల్ని ఇబ్బంది పెట్టారు అని ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మరలా ఈ అహష్వరోషు గురించే ఎస్తేరు పుస్తకంలో మనం చదువుకుంటాం. ఇప్పటిదాకా బబులోన్ నుండి ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేదే ఎజ్రా నెహమ్యా పుస్తకంలో మనం చదువుకుంటున్నాం కదా. బబులోన్లోనే ఉన్న ఇజ్రాయెల్ పరిస్థితి ఏమవుతుంది అనేది ఎస్తేరు పుస్తకంలో మనం చదువుకుంటాం. అది అహష్వరోషు కాలంలో జరుగుతున్నది ఎస్తేరు పుస్తకం. అహష్వరోషు తర్వాత అర్తహషస్త రాజు అవుతాడు. ఈ అర్తహషస్త రాజుగా ఉన్నప్పుడే ఎజ్రా వచ్చాడు బబులోన్ నుండి ఇజ్రాయెల్ దేశానికి. ఆ తర్వాత ఈ అర్తహషస్త రాజుగా ఉన్నప్పుడే బబులోన్ నుండి నెహమ్యా కూడా ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నాడు. మీకు అర్థమైందా? కోరేషు, దర్యావేషు, అహష్వరోషు, అర్తహషస్త ఈ నలుగురు పారసీక రాజుల్ని ఉపయోగించుకొని దేవుడు ఇజ్రాయేలీలకి సహాయం చేస్తున్నాడు అని దాని అర్థం.
అర్థం. ఈ అర్థహశస్త కాలంలోనే నెహమ్యా పనిచేస్తున్నాడు. ఆ నెహమ్యా రాజునకు ద్రాక్షరసం కావాలంటే ద్రాక్షరసం ఇచ్చాడు. అంతకు పూర్వము నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. రాజు దగ్గర ఉన్నోళ్ళు ఎవరన్నా కానీ విచారంగా ఉంటే రాజులు చాలా కోపగించుకునేవాళ్ళు. రాజు దగ్గర నేను ఎప్పుడు విచారంగా ఉండలేదు. కాకపోతే ఇప్పుడు నేను చాలా విచారంగా ఉన్నా. ఎందుకు విచారంగా ఉన్నాడు నెహమ్యా? ఇజ్రాయెల్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల ఉండే ప్రాకారం ఇంకా కట్టబడలేదు కాబట్టి నేను వెళ్ళి కట్టాలి అనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి రాజుని ఎలాగైనా పర్మిషన్ అడిగి నేను వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి విచారంగా ఉన్నాడు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది అని నాతో అనగా, ఏంటి నువ్వు డల్గా ఉన్నావు, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకంత విచారంగా ఉన్నావు అని చెప్పేసి రాజు అడిగాడు నెహమ్యాని. నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చివేయబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. రాజుతో ఇలా మాట్లాడాలంటే కొంచెం ధైర్యం కావాలి. అందుకే మిగుల భయపడి, కానీ మొత్తానికి మనసులో ఉన్నదంతా కూడా చెప్పేశాడు. నా పితరుల సమాధులు అంటే యెరూషలేం పట్టణం. మా పితరులందరూ కూడా యెరూషలేంలోనే కదా ఉన్నారు. ఆ యెరూషలేం పట్టణమే పాడైపోయింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు నేను ఇక్కడ ఎలా సంతోషంగా ఉండగలను, నా ప్రజలు ఇబ్బంది పడుతుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను అన్నట్టుగా రాజుతో చెప్పాడు. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అని అడగ్గా, నీ మనసులో ఏముందో డైరెక్ట్గా చెప్పు, నీకేం కావాలో డైరెక్ట్గా చెప్పు అని అడగ్గా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పట్లా రాజు అడగగానే, మధ్యలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మధ్యలో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంటే పక్కకి వెళ్ళిపోయి మోకాలు దండేసి ప్రార్థన చేస్తున్నాడని కాదు. రాజు అడిగినప్పుడు మనసులో, ప్రభువా నేను చెప్తున్నాను నువ్వే సహాయం చేయని ఏదో 1-2 సెకండ్లు దేవుడికి ప్రార్థన చేసి దేవుడికి విన్నపం చెల్లించుకొని అప్పుడు రాజుని అడుగుతున్నాడు. మనం కూడా ఏదైనా పని చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవడము అంటే మనసులో దేవుడిని తలుచుకుని, ప్రభువా ఇది ఇలా చేయి, ప్రభువా ఇది ఇలా చేయి అని 1-2 సెకండ్లు లేదా 1 నిమిషంలోపు అలా ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా దేవుడితో మాట్లాడుతూ ఆయన మీద ఆధారపడుతూ వెళ్ళాలి అనేది కూడా ఈ నెహమ్యా గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. రాజు అడిగినప్పుడు మనసులో దేవుడిని తలుచుకుని దేవుడికి ప్రార్థన చేసి ఆ తర్వాత రాజుతో చెప్తున్నాడు. ఏమని? రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడి అని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని, నా మీద దయ ఉంచి నన్ను మరలా యూదా దేశానికి యెరూషలేముకి పంపించండి. అక్కడికి వెళ్ళిపోయి నేను ఆ పట్టణ ప్రాకారాన్ని కడతాను. మేము అక్కడికి వెళ్ళిపోయి ఆ పట్టణాన్ని కట్టుకునేటట్లుగా నాకు సహాయం చేయి అని చెప్పేసి నెహమ్యా రాజును అడిగాడు. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవు అని అడిగాను. వెళ్తావా, ఎంతకాలం వెళ్ళాలి, ఎంతసేపు ఉంటావు, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అని రాజు అడిగాడు. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయను. ఎంతకాలం పట్టొచ్చో ఆ పట్టణ నిర్మాణం అయిపోగానే నేను తిరిగి వచ్చేస్తాను అన్నట్టుగా రాజుతో చెప్పాడు. రాజు రాణి ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ ఎదుటే చెప్పాడు. ఇది గాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజుకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది యువతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారములను, మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇడి అని అడిగాను. మీకు ఒకవేళ ఇంకా ఇష్టమైతే మేము ఆ చుట్టూ ఉండే ప్రాకారాన్ని కట్టుకోవడానికి ఏవేవి మాకు అవసరమో, ఆ మానులు అంటే ఆ చెట్లు అవన్నీ కూడా నరికి అలా కడతారు కదా, అదంతా కూడా ఆ మెటీరియల్ కూడా మాకు సహాయం చేయి, నీకు ఇష్టమైతే వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇవ్వండి, అప్పుడు నేను వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకుంటాను అన్నట్టుగా ఈ సహాయం కూడా రాజును డైరెక్ట్గా అడిగేస్తున్నాడు. కొంచెం ధైర్యం తెచ్చుకుని ఏదైతే అదైంది దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా ధైర్యం చేసి, మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా దేవుడు చూసుకుంటాడులే అన్నట్టుగా అడిగేస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, కొంచెం అటు ఇటు అయినా కానీ రాజు తిట్టొచ్చు, లేదా రాజు ఉద్యోగం నుండి పీకేయచ్చు, లేదా రాజు శిక్షించవచ్చు, లేదా నెహమ్యా మీద ఉండే కోపం యూదులందరి మీద కూడా చూపించవచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు. కాకపోతే దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగా దేవుడి మీద నమ్మకంతో మనం మంచి పని చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. మనం మంచి పని చేస్తూ ముందుకెళ్ళిపోతే మనకేది మంచిదో దేవుడు చూసుకుంటాడు. ఆ సమయానికి అది మనకు కొంచెం మంచిగా అనిపించవచ్చు, ఆ సమయానికి మనకు అది కొంచెం చెడ్డగా అనిపించవచ్చు. కాకపోతే అల్టిమేట్గా మన ఆత్మీయ ఎదుగుదల కోసమే దేవుడు ఏదైనా చేస్తాడు అనేది మనం గమనించాలి. మనం మంచి ఉద్దేశంతో ముందడుగేయాలి. దేవుడే మిగతావన్నీ కూడా చూసుకుంటాడు. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవుడి కృప వల్ల రాజు మొత్తానికి ఒప్పుకున్నాడు. నెహమ్యా ఏవేవి అడిగాడో వాటన్నిటి కూడా ఒప్పుకున్నాడు. తరువాత నేను నది యువతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని,
రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించను. ఒంటరిగా పంపకుండా మరలా కొంతమంది అధికారులని సైనికులను కూడా ఇచ్చి పంపుతున్నాడు. అలాగే ఆ పట్టణం నిర్మించుకోవడానికి కావలసిన సరుకులను కూడా ఇచ్చి పంపుతున్నాడు. అలాగా నెహమ్యా ప్రార్థనని దేవుడు ఆలకించాడు, సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు తన ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి నెహమ్యా వెళ్తున్నాడు అని దాని అర్థం. హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలీలకు క్షేమము కలుగజేయువాడు ఒకడు వచ్చెను అని విని బహుగా దుఃఖపడిరి. ఈ సన్బల్లటు టోబియా ఈ రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ కూడా ఇజ్రాయేలీని నెహమ్యాని ఆటంకపరుస్తూనే ఉంటారు. ఇజ్రాయేలీలకి విరోధులు, యెరూషలేం పట్టణం కానీ అదంతా కూడా నిర్మించడం ఇష్టం లేని వాళ్ళు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇదిగో నెహమ్యా కూడా వస్తున్నాడంట, ఇంకా సరుకులు కూడా తీసుకొస్తున్నాడంట అని చెప్పి బాగా బాధపడ్డారు. అంతకుముందు ఎజ్రా వచ్చాడు, ఇప్పుడు నెహమ్యా కూడా వస్తున్నారు అని చెప్పి జరుగుతున్న పనిని చూసి ఓర్వలేక వీళ్ళు బాధపడుతున్నారు. ఈ కాలంలో కూడా చాలా మంది ఉంటారు కదా, ఎదుటి వాళ్ళు ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం అంతా కూడా చదువుకుంటూ ఉంటాం. సన్బల్లటు టోబియా. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడా ఉన్న కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నాకు హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడదోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడి ఉండెను. అంతకుముందు బబులోను ద్వారా ఈ మధ్యకాలంలో చాలా మంది వచ్చారు. వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ పాడైపోయింది, ఏమేం చేయాలి అవన్నీ కూడా పరిశీలిస్తున్నాడు. చూడండి, ఎవరికి తెలియకుండా పరిశీలిస్తున్నాడు. ఎందుకు? ముందే తెలిస్తే అడ్డుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి రాత్రిపూట ఎవరికి తెలియకుండా మొత్తం అంతా ఏమేం జరిగింది ఏంటి అని మొత్తం అంతా పరిశీలన చేసి ఆ తర్వాత ఇజ్రాయెల్ అందరికి కూడా ఏం చేయాలో చెప్తాడు. మొట్టమొదటిగా ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నాడు. తరువాత నేను బొగ్గ గుమ్మమునొద్దకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళితిని గాని నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడము లేకపోయాను. నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరగవచ్చు తిని మొత్తం ఆ చుట్టుపక్కల అంతా కూడా పరిశీలించాడు. ఈ పదాలు మనకు అర్థం అవ్వకపోవచ్చు కానీ, ఎందుకంటే ఆ కాలంలో ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి. కానీ చుట్టుపక్కల ఉండే గోడ మొత్తాన్ని పరిశీలించాడు. ఆ రాత్రి అంతా కూడా తిరుగుతూ ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి నాశనమైంది, ఎటువైపు నుండి ఇజ్రాయేలీలకు ఆపద వస్తుంది, అదంతా కూడా మొత్తం పరిశీలించాడు ఆ రాత్రి. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. ఎవరికి తెలియకుండా నెహమ్యా ఇలా చేశాడు. ఎందుకంటే పైన చదువుకున్నాం కదా, ఆపాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా ఏమేం చేయాలి, ఎలా చేయాలి ఇదంతా కూడా పరిశీలించాడు నెహమ్యా. అయితే వారితో నేను ఇట్లాంటిని ఆ తర్వాత జరుగుతుందనమాట. ఏమని? మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇది కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాట గూర్చి నేను వారితో చెప్పి తిని. ఇప్పుడు చెప్తున్నాడు మొత్తం అంతా పరిశీలించిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు నెహమ్యా వాళ్ళందరితో కూడా, ఇదిగో ప్రాకారం పాడైపోయింది, ఎక్కడెక్కడ పాడైపోయిందో ఏమేం చేయాలో అదంతా కూడా నాకు తెలుసు. నాకు రాజు యొక్క పర్మిషన్ కూడా ఉంది. అవి కడటానికి రాజు మెటీరియల్ కూడా ఏమేం కావాలో చెక్కలు మానులు అవి కూడా రాజు దయచేస్తానన్నాడు. కాబట్టి మనందరం కూడా మన పట్టణాన్ని బాగు చేసుకుందాం రండి అని వాళ్ళతో చెప్పాడు. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అందరూ ఎవరైతే ఇజ్రాయేలీలు కట్టడానికి ఇష్టపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా అవును చేద్దామని చెప్పి బలం తెచ్చుకున్నారు. అయితే హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. మిగతా వాళ్ళందరినీ కూడా బలహీనపరచడానికి, వాళ్ళ మనసుల్లో భయం కలగజేయడానికి, ఇది రాజుకు వ్యతిరేకం, ఇలా చేయకూడదు అది ఇది అన్నట్టుగా చాలా మాటలు చెప్పారంట. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎదురవుతారనే ఎవరికి
ఎవరికి కనబడకుండా ముందుగానే నెహమ్యా చేయాల్సిన పని అంతా కూడా చేశాడు. ఇంకా కట్టడం మాత్రం మిగిలి ఉంది. రాజు పర్మిషన్ కూడా ఉంది. కాకపోతే అది తెలిసినా కానీ రాజు పేరు చెప్పి చాలా మందిని భయపెట్టాలి అని ఈ విరోధులు చూస్తున్నారు. వీళ్ళ గురించి ఇంకా మనం 4వ అధ్యాయం నుండి ఎక్కువగా చదువుకుంటాం. 4వ అధ్యాయం నుండి ఎంతమంది ఇబ్బందులు పెట్టారు, ఆ చుట్టూ ఉండే ప్రాకారాన్ని కట్టనీయకుండా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, అవన్నీ కూడా రేపొద్దున మనం చదువుకుందాం. ఈ ఇబ్బందులన్నీ ఈ నెహమ్యా పుస్తకంలో కలుగుతానే ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వాటిని ఎలా ఎదిరించాడు నెహమ్యా కానీ ఎజ్రా కానీ అనేది కూడా ఈ పుస్తకంలో మనం చదువుకుంటూ వెళ్తాం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. మీరు ఏమైనా చేసుకోండి, మాకు దేవుడు సహాయం చేస్తాడు, మేము పని ఆరంభిస్తాం, పూర్తి చేసే పని దేవుడిదే, మీరు ఏవైనా చేసుకోండి, ఆపలేరు అన్నట్టుగా నెహమ్యా వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఈ నెహమ్యా పుస్తకం మొత్తం చదివేటప్పుడు మనం దేవుడి పని చేయాలి. అది మంచిది అంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎటువంటి ఆటంకాలు బయట నుండి కానీ ఇంట్లో వాళ్ళ నుండి కానీ తెలిసిన వాళ్ళ సైడ్ నుండి కానీ ఎటు నుండి ఎన్ని ఆపదలు వచ్చినా కానీ మనం మాత్రం ఆ పని చేయాలి. మనం మొదలు పెడతా ఉంటే విశ్వాసంతో ఉంటే దేవుడే మనకి సహాయం చేస్తాడు అనే విషయాన్ని ఈ నెహమ్యా పుస్తకం నుండి మనం నేర్చుకోవాలి. మనందరం కూడా చాలా చెయ్యాలి అనుకుంటాం కదా, కాకపోతే చెయ్యాలి అనుకున్నప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలన్నింటినీ కూడా ఎలా జయించాలి అనేది ఈ నెహమ్యా పుస్తకం నుండి మనం నేర్చుకోవాలి. దేవుడి మీద నమ్మకంతో నెహమ్యా ముందడిగేస్తున్నాడు. మీరు ఏమైనా చేసుకోండి, మేము మాత్రం కడతాం అన్నట్టుగా నెహమ్యా ముందడిగేస్తున్నాడు. ఈ నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం కూడా ఈరోజు చదువుకుందాం. 4వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఒక పక్కన వాళ్ళందరూ కూడా హేళన చేస్తానే కానీ వెక్కిరిస్తానే ఉన్నా కానీ వీళ్ళు మాత్రం పని ఆరంభించారు. గొర్రెల గుమ్మము అంటే ఆ పట్టణంలోనికి ఎటువైపు నుండి గొర్రెలను తీసుకెళ్తారో ఆ గుమ్మం. గొర్రెల గుమ్మమును కట్టించి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారము కట్టి ప్రతిష్ఠించితిరి. అతన్ని ఆనుకొని ఎరుకో పట్టణ వారు కట్టిరి. యెరూషలేం పట్టణానికి పక్కనే ఉండేది ఎరుకో పట్టణం. వాళ్ళు కూడా దాన్ని ఆనుకునే గోడ కట్టుకున్నారు. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. మత్స్యపు గుమ్మములు అంటే నీళ్లు ఉండే వైపు అని దాని అర్థం. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరెమోతును, వారిని ఆనుకొని మెషేజబేయల్నకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బైనా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీలును బాగు చేసిరి. ఇజ్రాయేలీల్లో ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పని, ఒక్కొక్కరు ఒక్కో వైపు నుండి ఆ పట్టణం యెరూషలేం పట్టణం చుట్టూ ఉండే ప్రాకారాన్ని కడుతున్నారు. ఈ పేర్లన్నీ కూడా మనకి ఈరోజు అనవసరం, కాకపోతే అందరూ కలిసి పనిచేస్తున్నారు ఇజ్రాయేల్ అందరూ కూడా అన్ని వైపుల నుండి అనేది గుర్తుపెట్టుకోండి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయనొప్పుకొనకపోయిరి. పాత గుమ్మములను బాగు చేయువారు ఎవరనగా పాసే కుమారుడైన యెహోయాదాను, బెసొద్యా కుమారుడైన మెషుల్లామును, దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనీయులను, మిస్పావారును, గిబియోనీయుడైన మెలట్యాయును, మెరోనోతీయుడైన యాదోనును, ఏటి ఇవతలనున్న అధికారి న్యాయపీఠము ఉంచబడు స్థలం వరకు బాగు చేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధమైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగు చేయువాడై ఉండెను. అతన్ని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్యా పని జరుపుచూ ఉండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని ఉండనిచ్చిరి. ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. వేరు జాబ్స్ చేసేవాళ్ళు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసేవాళ్ళు కూడా అందరూ కలిసి వచ్చి మొట్టమొదటిగా పట్టణం చుట్టూ ఉండే ఆ గోడ నిర్మిస్తున్నారు. ఎందుకంటే అదే వాళ్ళకి రక్షణ కల్పించింది కాబట్టి. వారిని ఆనుకొని యెరూషలేములో సగభాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగు చేసెను. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యదాయా బాగు చేసెను. అతన్ని ఆనుకొని హషబ్నయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. 2వ భాగమును అగ్నిగుండల గోపురమును హారీము కుమారుడైన మల్కీయాయును, పహత్మోయాబు కుమారుడైన హషూబును బాగు చేసిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహషు కుమారుడైన హల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. కొంతమంది ఆడోళ్ళు కూడా కుటుంబాలతో కలిసి వచ్చి ఆడవాళ్ళతో కూడా కలిసి వచ్చి బాగు చేస్తున్నారు. సామాన్యంగా ఆ కాలంలో ఆడవాళ్ళు ఇలా వచ్చి మగవాళ్ళు చేసే పనుల్లో పాలు పంచుకోరు. కాకపోతే ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నారంటే పట్టణం మొత్తం యోధా ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కలిసి పనిచేస్తున్నారు అని దాని అర్థం.
లోయ ద్వారమును హానూనును జనోహా కాపురస్తులను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదిగాక పెంట ద్వారము వరకు ఉండు గోడ 1000 మూరల దనుక వారు దాన్ని కట్టిరి. బెత్హక్కెరెము ప్రదేశమునకు అధిపతి అయిన రెకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మమును బాగు చేశాను. పెంట గుమ్మం అంటే యెరూషలేం పట్టణం మొత్తంలో ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్త మొత్తాన్ని తీసుకెళ్లి బయట పడేసే మార్గం, ఆ మార్గాన్ని కూడా బాగు చేశారు. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కల్గోజే కుమారుడైన షెల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదిగాక దావీదు పట్టణము నుండి కిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దన్న సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతన్ని ఆనుకొని బేత్సూర్లో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడైన నెహమ్యా బాగు చేశాను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలం వరకు కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టెను. అతన్ని ఆనుకొని లేవీల్లో బానీ కుమారుడైన రెహూము బాగు చేశాను. అతన్ని ఆనుకొని తన భాగములో కెలాయా యొక్క సగభాగమునకు అధిపతి అయిన హషబ్యా బాగు చేయువాడు ఆయను. అతన్ని ఆనుకొని వారి సహోదరులైన హెనాదాదు కుమారుడైన బవ్వై బాగు చేశాను. అతడు కెయిలాలో సగభాగమునకు అధిపతిగా ఉండెను. అతన్ని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవ కుమారుడైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు పక్కను మరి ఒక భాగమును బాగు చేశాను. అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బై కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేశాను. మీరు గమనించండి, ఇవన్నీ కూడా ఊరికే ఏదో కట్టేలేదండి. మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయి. ఏమేమి ఆటంకాలు వచ్చాయి ఏంటి అవన్నీ కూడా రేపొద్దున మనం 4వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఎవరెవరు ఏ ఏ భాగాలను కట్టారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఏదో ఒక్కరితో అయిపోయే పని కాదు, ఏదో నెహమ్యాతో అయిపోయే పని కాదు. అందరూ కలిసి కట్టుకున్నారు. సంఘం అంతా కలిసి ఎలా అయితే పనిచేయాలో అలాగా యెరూషలేం ప్రజలందరూ కూడా తల ఒక పని చేస్తూ అందరూ కలిసి ఈ పెద్ద పనిని పూర్తి చేస్తున్నారు అని దాని అర్థం. ఆసక్తితో బాగు చేశాను. అతన్ని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకును హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరెమోతు బాగు చేశాను. అతన్ని ఆనుకొని యోర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగు చేయువారేరి. వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బెన్యాషీము హషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి వద్ద అనన్యాకు పుట్టిన మైషేయ కుమారుడైన అజర్యా బాగు చేశాను. అతన్ని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకు హెనాదాదు కుమారుడైన బిన్నుయే మరి ఒక భాగమును బాగు చేశాను. అతన్ని గోడ ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజనగర్లో నిలుచు మహాగోపురం వరకు ఊజై కుమారులైన పాలాలు బాగు చేయువాడు ఆయను. అతన్ని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగు చేశాను. ఓపేల్లో ఉన్న నెతినీయులు తూర్పు వైపు నీటి గుమ్మమునకు పక్కను దానికి సంబంధించిన గోపురపు దగ్గరను బాగు చేసిరి. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీలు బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేశాను. అతన్ని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షకన్యా కుమారుడైన షమయా బాగు చేశాను. అతన్ని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు 6వ కుమారుడైన హానూనును మరి ఒక భాగమును బాగు చేయువారు ఆయిరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరక్యా కుమారుడైన మెషుల్లాము బాగు చేశాను. అతన్ని ఆనుకొని నెతినీల స్థలమునకు మిప్పాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగు చేశాను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్య బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. వీళ్ళందరూ కలిసి యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారాన్ని కట్టుకున్నారు. ఇంకా ఎలా కట్టారు, మధ్యలో ఏ ఆటంకాలు వచ్చాయి, అవన్నీ కూడా ఎలా పూర్తి చేశారు, ఇవన్నీ కూడా 4వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. చెప్పాను కదా, ఈ నెహమ్యా పుస్తకంలో చాలా భాగం వరకు మనం ఏదన్నా మంచి పని చేయాలనుకున్నప్పుడు, ఇల్లు కట్టడం అవ్వచ్చు, పెళ్లి చేయడం అవ్వచ్చు, చదివించడం అవ్వచ్చు, మన జీవితంలో ఇది మంచిది లేదా మన కుటుంబానికి మంచిది అన్నట్టుగా మనం చేసే ఏ పనైనా కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆటంకాలు చాలా వస్తాయి. ఇంకా ఏమేమి ఆటంకాలు వచ్చాయో 4వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ దేవుడి మీద నమ్మకంతో, అది మంచి పని అయితే మనం మంచి హృదయం కలిగి ఉంటే దేవుడి మీద నమ్మకంతో మనం ముందడుగు వేయాలి. అప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు అనేది ఈ నెహమ్యా పుస్తకం ద్వారా మనం నేర్చుకోవాలి. నెహమ్యా కూడా బద్ధకంగా వాళ్ళ చేత పని చేయించాలి అనుకోవట్లా, తాను కూడా పని చేస్తూ ఒక మంచి నాయకుడిలాగా వాళ్ళందరికీ కూడా మార్గం చూపిస్తున్నాడు. ఆ విషయాన్ని కూడా నెహమ్యా నుండి మనం
నేర్చుకోవాలి. ఇంకా ఏం జరుగుతుంది అవన్నీ కూడా నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈరోజు చదువుకున్న ఈ 3 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.